ఒసే నేను నీకు విడాకులు ఇస్తానండం లేదే. నువ్వు చేసిన తప్పుల్ని గుర్తు చేసుకుంటూ క్షణ క్షణం పశ్చాత్తాపడాలే. అది అది అదే నేను నీకు విధించే శిక్ష. ఈ అంజలియే త్రిష, త్రిషయే అంజలి. నిజమే కృష్ణవేణి, ఇంత పగతో తెగించొచ్చిన ఆ త్రిష మనసంతా మన మీద ద్వేషంతో నిండుంటుంది. ఎవరి ప్రాణాలు తీయడానికైనా వెనకాడదు. అందుకే ఆచితూచి అడిగేయాలి మేడం. అది సరేనమ్మా. మనం ఇలా వెళ్ళి నిజాలన్నీ చెప్తే లక్ష్మీనారాయణ గారు నమ్ముతారా? నమ్మరు మావయ్య గారు. త్రిషనే అంజలిగా వచ్చిందని ఆధారాలు సంపాదించడానికి నాకు చాలా టైం పట్టింది. ఆ ఆధారాల కోసమే ఇన్ని రోజులు నిజం ఎవరికి చెప్పకుండా ఆగాను. ఇప్పుడు ఆధారాలన్నీ కళ్యాణ్ దగ్గరున్నాయి. ఇప్పుడు కళ్యాణ్ ఎక్కడున్నాడు? కళ్యాణ్ మా మావయ్య గారింట్లో ఉన్నాడు. అంజలికి అనుమానం రాకుండా అక్కడే ఉండమని చెప్పాను మేడం. తను పొద్దున్నే పెళ్లి కొడుగ్గా రెడీ అయిపోయి మావయ్య గారింట్లోనే ఉన్నాడు. అమ్మా, ఆలస్యం చేయొద్దు. ఎందుకంటే ఇంకో గంటలో మనందరం పెళ్లి మండపానికి బయలుదేరాలి. పెళ్లి మండపానికి బయలుదేరక ముందే అంజలి, త్రిష అని మీ మామయ్యకి తెలియాలమ్మా. నేనిప్పుడు వెళ్ళి ముందు కళ్యాణ్తో మాట్లాడి ఆ తర్వాత మీకు ఫోన్ చేస్తాను మావయ్య గారు. నువ్వు ఫోన్ చేయగానే మేము బయలుదేరతామమ్మా. అలాగే. కానీ ఈ విషయాలన్నీ అరవింద్కి చెప్పకండి, డిస్టర్బ్ అవుతాడు. అలాగేనమ్మా. బయలుదేరుతాను. కృష్ణవేణి మేడం, కంఠంలో గరళాన్ని నింపుకున్న పరమశివుళ్లాగా ఈ విషయాలన్నీ గుండెల్లో దాచుకుని ఎలా తట్టుకున్నావు కృష్ణవేణి? మేడం, వేదాల్లో ఇంటి కోడలు అత్తమామలకి కూతుర్లా ఉండాలి, మరుతుల్ని బిడ్డలుగా చూసుకోవాలి, ఆడపడుచుల్ని ఆదరంగా ఆహ్వానించాలి, భర్త గుండెల్లో మహారాణిలాగా వెలగాలి అని పండితులు రాశారు. అవన్నీ నీకు తెలీదు. కానీ ఇంటి కోడలిగా అంతకంటే ఎక్కువ బాధ్యతలు మోస్తున్నావమ్మా. ఈ జమీందారీ కుటుంబం ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో నువ్వు ఈ ఇంటి కోడలిగా వచ్చావు. అదే మా అదృష్టం. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ కృష్ణవేణి. ఆడదంటే ఆడదానికి శత్రువు కాదు అని, అత్త గుండెలోన కూడా అమ్మ ఉన్నదని, బొమ్మలాట ఆడుతున్న బ్రహ్మరాతలని మార్చి రాసి చూపుతున్న మానవత్వమిది. చరితలు చదవని తొలి కథగా, మనసులు ముడిపడు మనుగడగా, తరతరాలకు నిలిచి పొమ్మని తల్లిగా దీవించే చల్లని తరుణమిది. అనురాగమే మంత్రంగా, అనుబంధమే సూత్రంగా, మమత కొలువులో జరుగు పెళ్లికి మంగళ వాయిద్యం పలికింది ఆహ్వానం. ఓ మంగళ వాయిద్యం పలికింది ఆహ్వానం. అనురాగమే మంత్రంగా. లోపలికి రా అంజలి. బాబు, అలివేణిదే కాకుండా మా ఇంట్లో ఇంకో పెళ్లి జరుగుతుందని తెలుసు కదా? తెలుసు ఆంటీ.
మా కృష్ణవేణి మరిదిని పెళ్లి చేసుకునేది ఈ అమ్మాయే బాబు. నమస్తే బావగారు. నమస్తే అండి. అవును, అలివేణి నీకు అక్క అయితే కళ్యాణ్ నీకు బావే కదా? అందుకే పిలిచానమ్మా. సరే, నువ్వు మీ బావగారితో మాట్లాడుతూ ఉండు, నేను మీ ఇద్దరికి జ్యూస్ తీసుకొస్తాను. అలాగే అమ్మా. ఏం లేదు బాబు, కళ్యాణ్ గారు ఎప్పుడొస్తారు నాకెప్పుడు పరిచయం చేస్తావా అని ఉదయం నుంచి ఒకటే గొడవ చేస్తుంది. ఇప్పుడు మాట్లాడమ్మా. మీ గురించి నాకు తెలియదు. అసలు మీ ఫోటో కూడా నేను చూడలేదు కళ్యాణ్ గారు. అవునా? సో నైస్ టు మీట్ యూ. థ్యాంక్స్, మీ టూ. మా అక్క అలివేణి మీరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ బావగారు. థ్యాంక్స్ అండి. ఏం నటిస్తున్నావురా కళ్యాణ్, సూపర్. ఏంటి సడన్ గా సైలెంట్ అయిపోయారు? ఏం లేదు కళ్యాణ్ గారు, మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు. నిజంగా మా అక్క అలివేణి సో లక్కీ. బాగా పొగిడేస్తున్నారే. అయ్యో నిజం బావగారు. అవును, మీ గురించి చెప్పలేదు. నేను అరవింద్ ఒకరినొకరం చూసుకోకుండా ఫోన్ పరిచయంతో ప్రేమించుకున్నాం. ఓ ఇంట్రెస్టింగ్. అబ్బా ఏం నటిస్తున్నావు కళ్యాణ్, ఇందాక సూపర్ అన్నాను. ఎక్స్ట్రాడినరీ యాక్టింగ్. సడన్ గా ఆగిపోయారే, చెప్పండి. నేను అనాథను. అనుకోకుండా లక్ష్మీనారాయణ గారు పరిచయం అవడం, మా ప్రేమను ఒకటి చేసి తన కూతురుగా ట్రీట్ చేసి పెళ్లి చేస్తున్నారు. లక్ష్మీనారాయణ గారు లాంటి గొప్ప వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు అంజలి గారు. నిజమే బావగారు. ఎనీవే, నీకు అరవింద్కు అడ్వాన్స్ గా హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. మీకు కూడా అడ్వాన్స్ గా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ బావగారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సెల్ఫీ ప్లీజ్ బావగారు. అలాగే. బక్రా నంబర్ 1 వీడే. ఏమా అంజలి, ఇక్కడున్నావా? నాన్నా రండి, బావగారితో ఒక సెల్ఫీ. అలాగేనమ్మా. బక్రా నంబర్ 2 ఈ లక్ష్మీనారాయణ. కళ్యాణ్. ఎస్ ప్లీజ్. కళ్యాణ్, నైట్ ఊర్లోకి వస్తున్నప్పుడు ఎవరు ఫాలో చేయలేదు కదా? లేదు మేడం. త్రిష వచ్చేమైనా కలిసిందా? ఇప్పుడే కలిసింది మేడం. నీకు తనెవరూ తెలియనట్టుగానే ట్రీట్ చేసావు కదా? అవును మేడం. కళ్యాణ్, మా అత్తయ్య మామయ్యలకి కూడా త్రిష ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని అంజలిగా మారిందన్న విషయం చెప్పేశాను. అవునా మేడం? ఇక మనం చెప్పాల్సింది మా మామయ్య గారి కుక్కరికే. అవునా మేడం? సో నీ దగ్గరున్న త్రిష ప్లాస్టిక్ సర్జరీ ఫైల్, ఆపరేషన్ విజువల్ డీటెయిల్స్ ఉన్న పెన్ డ్రైవ్ నాకివ్వు కళ్యాణ్. ఆ డీటెయిల్స్ అన్నీ తీసుకుని అంజలి బండారం బయట పెట్టాలి. ఏంటి కళ్యాణ్ అలా చూస్తున్నావు? కమాన్, మనకి టైం లేదు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మేడం. ఏమైంది కళ్యాణ్? మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు మేడం. కళ్యాణ్, అదే మేడం, అంజలి ప్లాస్టిక్ సర్జరీ ఫైలు, పెన్ డ్రైవ్ అంటున్నారు. అవి మీరు నాకు ఇచ్చారా? కళ్యాణ్ ఏంటి నువ్వు జోక్ చేస్తున్నావా? జోకా? అయ్యో, నిజంగా మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాక అలా అడిగాను. మీరు జోక్ అనుకుంటున్నారు, నేను జోక్ చేయడం ఏంటి? ఐఎమ్ సీరియస్. కళ్యాణ్ ఏమైంది నీకు? నేనేం అడుగుతున్నానో నీకు అర్థం కావట్లేదా? మీరు అడుగుతున్న ప్లాస్టిక్ సర్జరీ ఫైలు, పెన్ డ్రైవ్ నా దగ్గర లేవు మేడం. మీరేం కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను కళ్యాణ్నే మాట్లాడుతున్నాను. నిజంగా అవేవి నా దగ్గర లేవు మేడం. కళ్యాణ్. ఎస్, కళ్యాణ్నే మాట్లాడుతున్నాను. కళ్యాణ్ ఏమైంది నీకు?
నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? అయ్యో మళ్ళీ మీరు సోది మొదలు పెడుతున్నారు మేడం. సరే, ఈ డిస్కషన్స్ అనవసరం, ఓపెన్ గా మాట్లాడుకుందామా? నేను త్రిష అలియాస్ అంజలి ఒక అండర్స్టాండింగ్ వచ్చాం. అంజలి నాకు 200 కోట్లు డబ్బు ఆఫర్ చేసింది. అంతేకాదు, పర్సనల్ గా నేను అలివేణిని పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యాను. ఇప్పుడు లక్ష్మీనారాయణ గారికి నిజాలన్నీ చెప్పి పాపం ఆయన్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే అలివేణిని పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నాను మేడం. కళ్యాణ్, నువ్విలా మాట్లాడతావని నేను ఎప్పుడూ అనుకోలేదు. త్రిష డబ్బిస్తే మారిపోతావా? అదే త్రిష నీ ఫ్రెండ్ ని చంపేసింది. కనీసం చివరి చూపు కూడా లేకుండా చేసింది. మర్చిపోయావా? అన్ని గుర్తున్నాయి, బట్ ఎవరి లైఫ్ ఆడదు మేడం. పోనీ మీరు చేస్తున్నది కరెక్టా? నా క్యాన్సర్ నయం అవడానికి డబ్బు సహాయం చేశారు. దానికి కృతజ్ఞతగా నా జీవితాన్ని బలి తీసుకుంటున్నారుగా. మీ అక్కతో నా పెళ్లి నాటకం ఆడుతున్నారు. రేపు మీ ప్లాన్ రివర్స్ అయితే లక్ష్మీనారాయణ గారు నన్ను నా కుటుంబాన్ని అసహ్యించుకుంటారు. ఒకవేళ మీరు అనుకున్నట్టుగా పెళ్లి జరిగితే రేపు మీ మరిది, మీ అక్క అలివేణి, మీ మామయ్య లక్ష్మీనారాయణ గారు, మీ ఫ్యామిలీ, టోటల్గా మీరంతా సేఫ్. కానీ అలివేణితో నా పెళ్లి జరుగుతుందని మురిసిపోతున్నా మా అమ్మ నాన్న పరిస్థితి ఏంటి? అంటే నేను కేవలం కరివేపాకును, బలి పశువుని. అంతే కదా కృష్ణవేణి మేడం? సో ఇలాంటి వేరియస్ రీజన్స్ వల్లే నేను ఇలాంటి డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. అంతే తప్ప ఎవరు నన్ను ఫోర్స్ చేయలేదు. లేదు కళ్యాణ్, నేను నమ్మను. నువ్వు పైకి నాతో కఠినంగా మాట్లాడుతున్నా, నీ కళ్ళల్లో బాధ కనిపిస్తుంది. అంజలి నిన్ను బెదిరించిందా? లేదంటే ఇంకేమైనా చేసి నీతో ఇలా మాట్లాడిస్తుందా? సంథింగ్ ఏదో జరిగింది. నాకు తెలిసి కళ్యాణ్ అనే వ్యక్తి ఎప్పటికీ ఇలా మాట్లాడు. మేడం మేడం మేడం, నా గురించి వదిలేయండి. అసలు ఈ గొడవలన్నీ ఎందుకు? త్రిష ఆల్రెడీ అరవింద్ను ప్రేమించింది. అప్పుడు జస్ట్ మిస్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వచ్చింది. అరవింద్ మీద ప్రేమ ఉంటేనే కదా ఇంతదాకా వచ్చింది. గొడవలన్నీ మర్చిపోయి వాళ్ళిద్దరికి పెళ్లి చేయండి. నేను అలివేణిని పెళ్లి చేసుకుంటాను. దట్స్ ఆల్. కళ్యాణ్, నేను నీ మాటని అర్థం చేసుకోలేని చిన్నపిల్లనేం కాదు. త్రిష నిన్ను బెదిరించింది కదా? అయ్యో, నన్నెవరూ బెదిరించలేదు. ఇది నా నిర్ణయం. లేదు కళ్యాణ్, ఏం జరిగిందో నాకు చెప్పు. నువ్వెవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇది మన ఊరు, మన ఏరియా. నువ్వెందుకు ఇలా అంజలికి భయపడి నాతో ఇలా మాట్లాడుతున్నావు? అయ్యో కృష్ణవేణి గారు, నేను మారిపోయాను. నేను మోసగాన్ని. డబ్బు కోసం, కుటుంబం కోసం నా వ్యక్తిత్వాన్ని చంపుకున్నాను. మీ కళ్యాణ్ చచ్చిపోయాడు. చాలా. ప్లీజ్, నేను అలివేణిని పెళ్లి చేసుకుంటున్నాను. దయచేసి ఇంకేం మాట్లాడకుండా వెళ్ళిపోండి. మీ కళ్యాణ్ చచ్చిపోయాడు.
వీడు డబ్బు పిచ్చి కళ్యాణ్, మోసగాడు. మీ కళ్యాణ్ చచ్చిపోయాడు. వెళ్ళండి, వెళ్ళండి. అలివేడికి నాకు, అంజలికి, అరవిందులకు పెళ్లి. ఇది ఫిక్స్. ప్లీజ్ వెళ్ళండి. కళ్యాణ్, ఒక్కసారి అనవసరంగా త్రిష, అంజలి అంటూ మీరు చెప్పినట్టు విని టైం వేస్ట్ చేసుకున్నాడు. ఛా! హద్దు దాటి నింగిని తాకి అంతులేని అనురాగం, నేలలోకి నిలువున తోసి నువ్వు చేసిన ఈ త్యాగం, ఏ తీరం చేరుస్తుందో సాగుతున్న ఈ పయనం, ఏ దైవం కరుణిస్తుందో శాపమైన ఈ తరుణం, ఇక అత్తారింటికి దారేది, ఈ పంతాలెప్పుడు తీరేది, అనుబంధాలెప్పుడు చేరేది, ఇక అత్తారింటికి దారేది. గొంతులోని బందీ కాగా గుండెలోని ఆ మాట రెండుగాని చీలిందమ్మా ఇన్ని నాళ్ళ మీ బాట, రెప్పలేని కనుపాపలని కాచేదిక ఎవరంట, చెప్పలేని ఆవేదనలు తీరేదిక ఎప్పుడంట, ఇక అత్తారింటికి దారేది, ఈ పంతాలెప్పుడు తీరేది, ఇరు తీరాలెప్పుడు కలిసేది, ఇక అత్తారింటికి దారి. తలుపు తీయండి. బయట ఎవరైనా ఉన్నారా? తలుపు తీయండి. ప్లీజ్, ఎవరైనా ఉన్నారా? దయచేసి తలుపు తీయండి. ప్లీజ్ తలుపు తీయండి. ఈ సింహాద్రిగాడు వచ్చాడు. రేయ్ రారా, నేనున్న కోపానికి నీ తలకాయ పుచ్చకాయలా పగలు కొడతాను. రారా రా.